మహేష్ దాము వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర అనే కేసు నిన్న సుప్రీంకోర్టు ఏదైతే తీర్పునిచ్చిందో ఆ తీర్పు యొక్క సారాంశం ఏంటి అంటే ఒక పురుషుడు మహిళ ఇద్దరూ కలిసి ఒక రిలేషన్షిప్లో ఉన్న తర్వాత చాలా కాలం పాటు రిలేషన్షిప్లో ఉండి సడన్గా నేను పెళ్లి చేసుకోను అన్నంత మాత్రాన అది రేప్ అనే ఒక అఫెన్స్ కిందికి రాదు అనేది సుప్రీంకోర్టు చెప్పిన సారాంశం. అయితే ఇది ఈ మొదటిసారి చెప్పడం ఏమీ కాదు. ఇంతకుముందు కూడా ఫేమస్గా మహేశ్వర్ టిగ్గా అనే కేసులో కూడా సుప్రీంకోర్టు ఏమన్నది అంటే ఇద్దరు స్త్రీ పురుషులు వారి రిలేషన్షిప్లో ప్రేమలో ఉన్నప్పుడు ఒకరికొకరు చాలా ప్రామిసులు చేసుకోవడం అనేది సాధారణము. అయితే ఇలాంటి ప్రామిసులు కేవలము పెళ్లి చేసుకుంటాను అనే భ్రమలో పెట్టి మొదటి నుంచి కానీ ఒకవేళ ఒక మహిళని శారీరకంగా వాడుకొని ఉండుంటే అప్పుడు మాత్రమే ఇది క్రిమినల్ చట్టాల కింద శిక్షకి అర్హులవుతారు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఇంతకుముందు తెలంగాణ హైకోర్టు అలాగే మహారాష్ట్ర బాంబే హైకోర్టు కూడా చాలా తీర్పుల్లో ఇది చెప్పడం జరిగింది. అయితే నా వ్యక్తిగతమైన అభిప్రాయం ఏంటి అంటే ఈ సెక్షన్ 69 కొత్త చట్టంలో కూడా ఇంతకుముందు లేనటువంటి విధంగా 376 అంటే రేప్ కేసు, 420 చీటింగ్ ఈ రెండింటిని కలిపి పెట్టేవాళ్ళు. అయితే ఇప్పుడు ఉండే కొత్త చట్టంలో 69 కింద పెళ్లి చేసుకుంటాను అని నమ్మించి ఒక స్త్రీతో సెక్స్లో పాల్గొన్న తర్వాత అతను ఆ పురుషుడు నేను పెళ్లి చేసుకోను అంటే 69 కింద అతనికి 10 ఏళ్ల పాటు జైలు శిక్ష ఉంటుందనేది కొత్త చట్టం చెప్తుంది. వీటన్నిటిలో కూడా ఒక స్త్రీని కేవలం ఒక సెక్స్ ఆబ్జెక్ట్గా తయారు చేయడము, స్త్రీ అంటే కేవలం ఒక పెళ్లికి మాత్రం సంబంధించిన ఒక వ్యక్తి అనే స్థాయికి దిగజార్చారేమో అనే ఒక అభిప్రాయం కూడా ఇది నాకున్నది. అట్లాగే సుప్రీంకోర్టు చెప్పిన దాంట్లో కూడా ఇద్దరి మధ్యలో ఉండే ఒక నమ్మకము, సివిల్ కాంట్రాక్ట్, సివిల్ ఒప్పందం, సివిల్ రిలేషన్షిప్స్ని కోర్టులు ఇన్వాల్వ్ అయ్యి క్రిమినల్ చట్టాల కిందకి తీసుకురావడం అనేది కూడా చాలా ప్రమాదకరము. కోర్టు ఈ దృష్టితో కూడా చూడవలసిన అవసరం ఉంటుంది అని చెప్పి కోర్టు చెప్పడం జరిగింది. అయితే వీటన్నిటిలో వల్ల కన్క్లూజన్ ఏంటి అంటే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ అంటే రిలేషన్షిప్ స్టార్టింగ్ నుంచి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి నమ్మించి ఆ ప్రిటెక్స్ట్లో మాత్రమే సెక్షువల్ రిలేషన్షిప్ని కొనసాగించిండుంటే అలాంటి పరిణామాలు కానీ కోర్టు ముందు రుజువు చేయగలిగితే మాత్రమే క్రిమినల్ చట్టాలు వర్తిస్తాయి. లేకపోతే కోర్టులు కూడా దీన్ని తిరస్కరించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆ పర్టికులర్ ఎఫ్ఐఆర్ని సుప్రీంకోర్టు క్వాష్ చేయడం జరిగింది.